ఎన్నో హిట్లు ఇచ్చిన వినాయక్ గారు ఈ మధ్య కనిపించడం మానేశారు. ఆయన సినిమాల్ని మనం ఆదరించాం, ఆశీర్వదించాం. కానీ కొంతకాలంగా ఆయన ఏ సినిమాను తీయటం లేదు, లైమ్ లైట్ లోకి రావటం లేదు. ఇది 150 కూడా ఎంతో హిట్ చేసిన దర్శకుడు ఆయన సినీ ప్రస్థానంలో కొన్ని మైలురాళ్ళు, కొన్ని గ్లాఫ్లు ఉండొచ్చు. కానీ అంత మాత్రాన పూర్తిగా చిత్ర పరిశ్రమ దూరం కావడం మాత్రం నిరాశ కలిగిస్తుంది. ఆయన సినిమాలు మళ్ళీ తీయాలని, మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలని కోరుకుందాం. అలాగే పూరి జగన్నాథ్ గారు పాపం ఈ మధ్య ఈయన ఏ సినిమా తీసినా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. రియాలిటీలోకి రావాలి. ఈయన మంచి దర్శకుడు, వేగవంతంగా సినిమాలు తీసే దర్శకుడు అని పేరుంది. ఆయన నుంచి వచ్చిన చాలా సినిమాలు ప్రజలు అర్థించాయి. మొన్న ఇస్మార్ట్ శంకర్ వరకు కూడా చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఆయన డైలాగ్స్ గానీ, ఆయన టేకింగ్ గానీ చాలా బాగుంటుంది. కనుక ఈయన కూడా మళ్ళీ మంచి సినిమాలతో జనాల మధ్యలోకి రావాలని కోరుకుందాం. శ్రీను వైట్ల గారు కూడా నీ కోసం సినిమా మొదలు దూకుడు వరకు చాలా కంటిన్యూ హిట్లు ఇస్తూనే వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఆగడ తర్వాత ఆయనకి బ్రేక్ పడింది. ఆగడ తర్వాత ఒక్క సినిమా కూడా ప్రజలు అలరించలేదు. కనుక ఆయన కూడా లైమ్ లైట్ లో రావాలి. మొన్నే సర్వానంద్ గారు అనౌన్స్ చేశారు, శ్రీను వైట్ల గారితో నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న ఆ సినిమా అయినా సరే ప్రజలు అలరించే విధంగా ఉండాలని, శ్రీను వైట్ల గారు కూడా ప్రజలు అలరించే సినిమాలు తీయాలని కోరుకుందాం. ఆయన లైమ్ లైట్ లోకి రావాలి. ఇంకా మారుతి గారు అయితే ఈ మధ్య కంటిన్యూ హిట్లు ఇచ్చుకొని వచ్చారు. కానీ ఎందుకో రాజాసాబ్ సినిమా మాత్రం చాలా నిరాశపరిచింది. ఆయన ప్రభాస్ని హ్యాండిల్ చేయలేరేమో అనిపించింది. కానీ ఆయన తీసుకున్న సబ్జెక్ట్ మంచిదే, కానీ ఆయన తీసిన టేకింగ్ మాత్రం కొద్దిగా నిరాశంగానే ఉంది. ప్రభాస్ లాంటి ఒక మంచి ఇంటర్నేషనల్ స్టార్ ను పెట్టుకొని తీయాల్సిన సినిమా కాదు రాజాసాబ్. కనుక ఆయన మంచి సబ్జెక్టులు ఎంచుకోవాలి. అది ప్రజలందరికీ కూడా నచ్చే విధంగా ఉండాలి. ఆయనకి మంచి కలగాలని కోరుకుందాం. ఆయన కూడా మంచి సినిమాలు తీశారు. లో బడ్జెట్ సినిమాలైనా, మీడియం బడ్జెట్ సినిమాలైనా మంచి సినిమాలు తీశారు. ఈ మధ్య మాత్రం ఆయన సినిమాలు కొద్దిగా నిరాశపరుస్తున్నాయి. ఆయన కూడా లైమ్ లైట్ లోకి రావాలి. డైరెక్టర్ పరశురామ్ కూడా జనాలు అలరించే సినిమాలు తీశారు. తీసిన తక్కువ సినిమాలు అయినప్పుడు కూడా మంచి హిట్ సినిమాలు తీశారు. ఆయన పూరి జగన్నాథ్ శిష్యుడిగా చిత్ర పరిశ్రమ ఎంటర్ అయినప్పుడు కూడా మంచి సినిమాలు తీశారు. మన ఫ్యామిలీ స్టార్ మాత్రం చాలా నిరాశపరిచింది. అంతకుముందు వచ్చినటువంటి సర్కారు పాట కొంత మట్టుకు అలరించిన ఫ్యామిలీ స్టార్ చాలా నిరాశపరిచింది. అయినప్పుడు కూడా మంచి డైరెక్టర్ ఆయన కూడా లైమ్ లైట్ లోకి రావాలి. సురేందర్ రెడ్డి కోసం కూడా మాట్లాడుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆయనలో విషయం ఉన్న దర్శకుడు. ఆయన ఒక సబ్జెక్ట్ డైరెక్ట్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఉదాహరణ కిక్ లాంటి సినిమా, సైరన్ నరసింహారెడ్డి తీశారు. ఇలాంటి ఎన్నో మంచి హిట్లు తీశారు. అయినప్పుడు కూడా అఖిల్తో ఇచ్చినటువంటి ఒక ఫెయిల్యూర్ సినిమాతో ఆయన తెరమరుగైపోయే పరిస్థితి కలిగింది. కానీ అదృష్టవశాత్తు ఆయనకి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం మాత్రం హర్షించదగ్గ విషయం. ఈసారి అయినా ఖచ్చితంగా ఆయన నిరూపించుకోవాలి. హరీష్ శంకర్, బోయపాటి శ్రీను ఇత్యాది దర్శకులు అయితే చాలా మంచి హిట్లు ఇచ్చారు. వీళ్ళు కూడా కొంతవరకు వెనకబడ్డారని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా లైమ్ లైట్ ఒక రావాలి. వీళ్ళ సినిమాలు కూడా ప్రజలు అలరించాలని కోరుకుందాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మంచి దర్శకులు ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా, కానీ వాళ్ళు ఎందుకో వెనకబడిపోతున్నారు. వాళ్ళు కూడా బాగా ఆలోచించి మంచి సినిమాలు తీయగలిగినట్టయితే ఇప్పుడు కూడా సత్తా ఉన్న దర్శకులుగా ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళందరికీ మంచి హిట్లు తగలాలని, తద్వారా మళ్ళీ ప్రేక్షకులు చేరువాలని కోరుకుందాం. అలాగే వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు కూడా మహర్షి ఇలాంటి సినిమా ఇచ్చిన తర్వాత కూడా ఎందుకో సినిమాలు తీయడంలో వెనకబడ్డారు. మధ్యలో తమిళ తెలుగు చిత్రమైన వారసుడు సినిమా తీశారు. అయినప్పుడు కూడా అది పెద్దగా అలరించలేదు. ఈ దర్శకులు కూడా మంచి సినిమాలు తీయాలని ఆశిద్దాం. విక్రమ్ శ్రీనివాస్ గారు, ఈయన కోసం ఎంత చెప్పుకున్నా తప్పే. చాలా మంచి డైలాగ్స్ రాసే దర్శకులు ఈయన ఒకరు. ఈయన డైలాగ్స్ కి, ఈయన యొక్క స్క్రీన్ ప్లే కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈయన కూడా ఈ మధ్య సినిమాలు తీయడం తగ్గించారు. ఎందుకో కానీ సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన జీవితాలు పోయినట్టు కాదు. కానీ మంచి సినిమాలు తీయడానికి వీళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అప్పుడే తెలుగు సినిమా ఇండస్ట్రీ నిత్యనూతనంగా వర్ధిల్లుతుంది. ఆ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ మీడియా మీ జనార్దన్.